సినిమా థియేటర్లు మూతపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. థియేటర్స్ రన్ చేయడం కూడా కష్టమవుతోంది. వస్తున్న సినిమాలను బట్టి చూస్తే గనక ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు. అందుచేత కొంతకాలం పాటు థియేటర్స్‌ని మూసివేస్తామని చెప్పేసి సింగిల్ స్క్రీన్ సంబంధించినటువంటి థియేటర్స్ ఓనర్స్ ఆల్రెడీ రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. దాన్ని రేపు ఈ శుక్రవారం నుంచి దాన్ని అమలు చేయబోతున్నామని కూడా ప్రకటించారు. దాదాపు ఈ సమ్మర్ అయిపోయేంత వరకు అంటే కనీసం ఒక 10, 15 రోజుల పాటు జూన్ వరకు థియేటర్స్ తెరవడం కష్టమని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. బట్ థియేటర్స్‌లోకి జనం రాకపోవడం అనేది కారణం, దానికి ఎవరు కారణం అనేది చూసుకున్నట్లయితే సమ్మర్ అనేది తెలుగు సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీజన్స్. అయితే ఈ సీజన్‌లో తెలుగు సినిమా ప్రధానంగా పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోలు లేదా క్రేజ్ ఉన్నటువంటి హీరోలు, మార్కెట్ ఉన్నటువంటి హీరోలు, కొంత రేంజ్ ఉన్నటువంటి హీరోలు మాక్సిమం ఈ సమ్మర్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక లాస్ట్ సమ్మర్ చూసుకున్నట్లయితే 2023 సమ్మర్ చూసుకున్నా, ఇప్పుడు సమ్మర్ చూసుకున్నప్పటికీ కూడా పెద్ద హీరోల సినిమాలేవి సమ్మర్ బరిలో నిలబడడం లేదు. కేవలం చిన్న హీరోలు మాత్రమే వస్తున్నారు. మీడియం రేంజ్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు. బట్ ఈ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. నిజానికి లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో వచ్చినటువంటి పెద్ద సినిమా లిస్ట్ చూసుకున్నట్టయితే పెద్దగా ఆకట్టుకున్నవేం లేవు. కొంత అంచనాలు ఉన్నప్పటికీ కూడా. ఈసారి కూడా చూసుకుంటే కేవలం విజయ్ దేవరకొండ నటించినటువంటి ద ఫ్యామిలీ స్టార్ అనే సినిమా రిలీజ్ అయింది. బట్ కమర్షియల్‌గా ఆ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. వచ్చినటువంటి కొన్ని సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు కావచ్చు, లేదా మినీ హీరోల సినిమాలు కావచ్చు, కొంత బజ్‌ని అయితే క్రియేట్ చేసుకున్నాయి గానీ, ఆ బజ్‌ని కమర్షియల్‌గా టర్న్ చేయడంలో మాత్రం కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయాయి. సో ఈ కారణంగా దీంతో పాటు ఇంకా వస్తున్నాయి ప్రతి శుక్రవారం వస్తుందంటే చాలు దాదాపు అన్ని థియేటర్స్ దగ్గర కొత్త సినిమా పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి గానీ, ఆ పోస్టర్స్‌కి వాల్యూ ఉండట్లేదు. అంటే తెలిసిన మొహాలు గానీ, తెలిసిన మొహాలు ఉన్నటువంటి హీరోలు గానీ, హీరోయిన్‌లు గానీ పెద్దగా కనిపించడం లేదు. సినిమాల రిలీజ్‌కి ముందు ప్రమోషనల్‌గా వాళ్ళు చేస్తున్నటువంటి బజ్ కూడా ప్రేక్షకుల వరకు వెళ్ళడం లేదు. ఈ కారణంగానే థియేటర్స్ వెలవెలపోతా ఉన్నాయి. ప్రేక్షకులు రావడం లేదు. అందుకని వీటిని రన్ చేయడం కష్టంగా ఉందని థియేటర్స్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా, నిజానికి ఇప్పుడు థియేటర్స్‌కి దుస్థితి రావడానికి కారణం ఎవరు? ఎందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు? థియేటర్స్‌కి ప్రేక్షకులు దూరమయ్యారా? ప్రేక్షకుల్ని థియేటర్సే దూరం చేసుకున్నాయి అని ఆలోచిస్తే ఖచ్చితంగా థియేటర్సే ప్రేక్షకుల్ని దూరం చేసుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం చూసుకుంటే మనకు ఒక సినిమా టికెట్ రేట్స్ ఫ్లెక్సిబుల్‌గా ఉండేవి. మిడిల్ క్లాస్ వారికి, లోయర్ మిడిల్ క్లాస్ వారికి, పూర్ పీపుల్‌కి, అలాగే రిచ్ వాళ్ళకి సంబంధించి కొంచెం డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో టికెట్ రేట్స్ మనకి అనుకూలంగా ఉండేవి. అటు స్టూడెంట్స్ చూడాలనుకున్నా, లేదా కాలేజ్ ఎగ్గొట్టా, లేదా పేరెంట్స్ దగ్గర చిన్న పాకెట్ మనీ తీసుకొని స్టూడెంట్స్ సినిమాకి వెళ్లి కూర్చొని కాస్త ఎంజాయ్ చేయాలనుకున్నా, వాళ్ళకి అనుకూలమైనటువంటి రేట్లు అప్పుడున్నాయి. ఎప్పుడైతే కొంతమంది దర్శకులు లేదా కొంతమంది నిర్మాతలు ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ టాలీవుడ్‌లో ఫ్యాన్ సిస్టమ్ మొదలుపెట్టారో అప్పటి నుంచి టికెట్ రేట్ల యొక్క లెక్కలు గాడి తప్పాయనేది వాస్తవం. కొన్ని సినిమాల కోసం పెద్ద సినిమా పేరుతో, భారీ బడ్జెట్ పేరుతో గ్రాఫిక్స్ ఉన్నాయనో, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయనో, లేకపోతే వాళ్ళు టాప్ డైరెక్టర్స్ అనో, లేకపోతే టాప్ ప్రొడ్యూసర్స్ అనే కారణంతోటి ఇంకా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని మ్యానిపులేట్ చేసి, లేదా వాళ్ళ దగ్గర తమకున్నటువంటి పరపతిని ఉపయోగించి టికెట్ రేట్స్‌ను విపరీతంగా పెంచడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే 300 ఒక్కొక్క టికెట్. ఆ 300 ఒక ఫ్యామిలీ సినిమాకెళ్ళి చూడాలంటే ఖచ్చితంగా అతను ఒక కాలిక్యులేషన్ వేసుకుంటున్నాడు. రూ. 2000 వరకు టికెట్ ఖర్చు అవుతుంది. మళ్ళీ అప్ అండ్ డౌన్ ఛార్జీలతో కలిపి చూసుకుంటే రూ. 2000 టికెట్ ఖర్చు అవుతుంది. థియేటర్స్‌లో ఉన్నటువంటి పాప్‌కార్న్ కావచ్చు, లేదా స్నాక్స్ సంబంధించినటువంటి కాస్ట్ చూసుకుంటే టికెట్ రేట్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ గొడవంతా ఎందుకు, ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమా చూడొచ్చు కదా అని పీపుల్ కేవలం టికెట్ రేట్లు పెరిగిన తర్వాత మాత్రమే ఇలాంటి ఆలోచన ధోరణి వచ్చిందనేది వాస్తవం. ఇది సినిమా ఇండస్ట్రీ కూడా తెలుసు. ఇదే విషయాన్ని పసిగట్టినట్టి చాలామంది అప్పట్లో సీనియర్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు, కొంతమంది దీన్ని వార్న్ కూడా చేశారు. ఇది ఒక మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. టికెట్ రేట్స్ పెంచడం అనేది సినిమా పరిశ్రమకి హాని చేస్తుందని చాలా ఏళ్ల క్రితమే వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ ఎవరు వాళ్ళని పట్టించుకోలేదు. చూసుకున్నట్లయితే ఇప్పుడు అదే జరుగుతోంది మనకు వాస్తవంగా. సింగిల్ స్క్రీన్‌లో కూడా దాదాపు రూ. 150 టికెట్, రూ. 170 టికెట్ అంటే కామన్ పీపుల్ థియేటర్‌కి వెళ్ళే పరిస్థితి లేదు. క్యాజువల్‌గా ఒక పని చేసుకునే వాళ్ళు, లేకపోతే రెగ్యులర్‌గా చిన్న ఎంప్లాయ్‌మెంట్ చూసుకునే వాళ్ళు వీళ్ళు సినిమాకెళ్ళి అక్కడ ఆ టికెట్‌ని బేర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కారణంగా ఒక చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా సరే చూడాలి అనుకోవడం అనేది ప్రేక్షకుల యొక్క నిజానికి మనకి సినిమాకు మించిన వినోదం, పెద్ద వినోదం ఎంత సెల్ ఫోన్ చేతిలోకి వచ్చినప్పటికీ కూడా సినిమా అనేది అందరికీ తెలుసు. బట్ ఆ సినిమాకి టికెట్ రేట్లు విపరీతంగా పెంచి ప్రేక్షకులు థియేటర్‌కు రాకుండా చేసింది ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యాలు, లేదా ప్రొడ్యూసర్స్, లేదా డైరెక్టర్స్. వీళ్ళు మ్యానిపులేట్ చేయడం ద్వారా, వీళ్ళు డిమాండ్స్ చేయడం ద్వారా పెరిగిన టికెట్ రేట్ల వల్లే ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్స్ వరకు రావడం లేదు. తను థియేటర్స్‌కి రావాలి అంటే కూడా భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ మనకు గతంలో చూసుకున్నట్లయితే మరీ పాతకాలం కాకపోయినా ఈ 2 డెకేడ్స్‌లో చూసుకున్నట్లయితే 2000 టైం నుంచి 2010 వరకు కూడా మనకి 100 డేస్ ఆడిన సినిమాలున్నాయి. దాదాపు సిల్వర్ జూబ్లీ సినిమాలున్నాయి. కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ సాధించిన సినిమాలున్నాయి. అప్పుడున్న టికెట్ రేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కలెక్షన్ సాధించినటువంటి సినిమాలున్నాయి. కానీ ఎప్పుడైతే మనకి వీకెండే సినిమా పరిమితం అయిపోయిందో, ఓటీటీలు వచ్చాయి, శాటిలైట్ వచ్చాయి, ఓవర్సీస్ మార్కెట్ వచ్చాయి, డిఫరెంట్ మార్కెట్ పెరిగిన తర్వాత దాన్ని ఇంకా ఆక్యుపై చేసుకోవాలి, ఇంకా దాని మీద సంపాదించాలనేటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణి కారణంగా పెరిగిన టికెట్ రేట్లే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి శాపంగా మారబోతున్నాయి అనేది కాదనలేని సత్యం.
ఇందుకు ఎవరు కారణం అంటే కూడా అందరికీ తెలుసు. మాక్సిమం ఎవరెవరు దీని వెనక ఉన్నారు, ఎవరు దీనికోసం ఉన్నారనేది. నిజానికి ఒక సినిమా బావుండి అదే టికెట్ రేట్లు ఉంటే గనక వీకెండ్‌తో కంప్లీట్ అయిపోవడానికి ఇప్పుడేం పెద్ద పరిస్థితి ఏం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీక్ డేస్‌లో కూడా సినిమాలు చూడడానికి జనం రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి టికెట్ రేట్ అనుకూలంగా ఉంటాయి. ఈ 3 రోజులు ఫ్రైడే టు సండే లేదా మండే ఈ వీకెండ్స్‌లో సినిమా చూసే సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎవరుంటారు ఖచ్చితంగా మాక్సిమం కాస్త సంపాదన కలిగిన వాళ్ళే ఉంటున్నారు తప్ప మినిమమ్ సంపాదన రోజువారీ వీటితో ఉన్నవాళ్ళు సినిమా వినోదాన్ని ఓటీటీల వరకు చూసుకుంటున్నారు. ఓటీటీల దగ్గరే ఆగిపోతున్నారు. ఇంకా ఖచ్చితంగా చెప్తే గనక రకరకాల ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ కోసం చూస్తా ఉన్నారు. ఇది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా ఐబొమ్మ లాంటి ప్లాట్‌ఫార్మ్ వచ్చిన తర్వాత కామన్ పీపుల్ అసలు సినిమా థియేటర్స్ వైపు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి ఉన్న ఏకైక కారణం సినిమా టికెట్ రేట్లే. ఇంట్లో హ్యాపీగా ఫ్రీగా చూసుకునేటువంటి సినిమా థియేటర్ వరకు వెళ్ళడం అంత ఖర్చు ఎందుకు పెట్టాలి అని ఆలోచించడం కారణంగా వీళ్ళు థియేటర్స్‌కు రావడం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రేపు ఈ శుక్రవారం కూడా 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చూస్తే ఆ సినిమాలకు సంబంధించి ఎవరు యాక్ట్ చేశారు, ఎవరున్నారు అనే సంగతి కూడా పెద్దగా జనాలకు తెలీదు. అలాగే నెక్స్ట్ ఫ్రైడే, ఆ నెక్స్ట్ ఫ్రైడే ఇలా చూసుకుంటూ పోతే కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్‌కి తెలిసినవి ఉంటున్నాయి. కొంతమంది ఆర్టిస్టులు మాత్రమే తెలిసిన వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళ సినిమాల వరకు చూసుకుంటే కొంతవరకు భారీ ఓపెనింగ్స్ లేకపోయినా కొంతవరకు ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి కానీ, ఆ ఓపెనింగ్స్ కమర్షియల్ హిట్‌గా టర్న్ చేయడంలో సినిమాలు కంటెంట్ పరంగా ఫెయిల్ అవుతున్నాయి. కంటెంట్ లేకపోవడం ఒకటి ప్రధానంగా ఈ మధ్య కాలంలో కనిపిస్తోంది. ఈ సమ్మర్‌లో ఇంత పెద్ద సీజన్ వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఎంత గ్రాబ్ చేసుకుంటాయి అనుకున్నారు. నిజానికి చిన్న సినిమాలు పెద్ద సినిమాల మధ్య నలిగిపోతున్నాయని కొన్నేళ్ల క్రితం నుంచి మనం ఒక వరుస చూస్తున్నాం. వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మరెందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? ఒక బలమైన కంటెంట్‌ని ఎందుకు అందించలేకపోతున్నారు అంటే సింపుల్. ఇటు కంటెంట్ లేదు, ఇటు టికెట్ రేట్లు. ఈ 2 కారణాల వల్ల సినిమా థియేటర్స్‌కి ప్రేక్షకులు రావడం లేదనేది వాస్తవం. దీన్ని కేవలం మా థియేటర్స్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అవుతోంది. మంచి సినిమాలు రావడం లేదని థియేటర్స్ యాజమాన్యం చెప్పుకున్నా, లేదు ప్రొడ్యూసర్స్ మీద లేదా దర్శకుల మీద ఆ నింద వేసినప్పటికీ కూడా నిజానికి ఆ నింద ప్రేక్షకుల వైపు నుంచి లేదు. ప్రేక్షకుల యొక్క తప్పు కూడా ఎక్కడ కనిపించడం లేదు మనకు. ఒక మంచి సినిమాని చూడడానికి ఈ మధ్య కాలంలోనే చూసాము. మనం ఒక మంచి సినిమా వస్తుంటే ఖచ్చితంగా థియేటర్స్‌కి వచ్చి చూస్తున్నారు. కమర్షియల్‌గా కూడా కొంతవరకు ఆ సినిమాల రేంజు లేదా ఆ సినిమాల నటించినటువంటి ఆర్టిస్టుల రేంజ్‌ని బట్టి కమర్షియల్ సక్సెస్ అనేది కొంతవరకు బానే ఉంటుందనేది మనం చూస్తానే ఉన్నాం. బట్ ఇటు కంటెంట్ లేదు, టికెట్ రేట్లు విపరీతంగా పెంచుకున్నారు. ఈ తరుణంలో ఒక చిన్న సినిమాని చూడడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. ఒకవేళ చూసినప్పటికీ కూడా కుటుంబం మొత్తం చూడాలనుకున్న సినిమాని కూడా సింగిల్‌గా ఎవరో ఒకరు తెలియకుండా ఒకరు వెళ్ళి అంటే ఫ్యామిలీలో ఒక్కడే వెళ్ళి చూస్తాం. ఎవరైతే సంపాదిస్తున్నారో అతను మాత్రం వెళ్ళి చూడడం అనేది కూడా మనకి కొంతకాలంగా కనిపిస్తోంది. లేదు అందరూ చూడాలనుకుంటే ఓటీటీ లేదా టీవీలో చూసుకుందాం అనే వరకు పరిస్థితి వచ్చిందంటే కారణం కేవలం కాకపోయినా మాక్సిమం రీజను టికెట్ రేట్లు భారీగా పెంచడం అనేదే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఒకసారి మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీ నుంచి కావచ్చు లేదా థియేటర్స్ ఎగ్జిబిటర్స్ కావచ్చు వీళ్ళంతా ఒకసారి దీన్ని అనలైజ్ చేసుకుంటే బెటర్ ఏమో అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే టికెట్ రేట్లు ఫ్లెక్సిబుల్‌గా ఉన్నప్పుడు వీక్ డేస్‌లో కూడా టికెట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మండే కాలేజ్‌కి వెళ్ళిన పిల్లాడో లేకపోతే బయటికి వచ్చిన ఎవరో ఒకరు మండే, ట్యూస్‌డే ఇట్లా ఏదో ఒక రోజు కాస్త రీజనబుల్ టికెట్ రేట్ ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్ టైం చూసుకొని తను వెళ్తాడు, సినిమా చూస్తాడు. అది కేవలం భారీ కలెక్షన్స్, ఫస్ట్ డే రికార్డ్స్, సెకండ్ డే రికార్డ్స్, వీకెండ్ రికార్డ్స్ ఈ రికార్డ్స్ కోసం చూసుకుంటున్నారు తప్ప ఓవరాల్‌గా సినిమా మనుగడని వీళ్ళు పెంచిన టికెట్ రేట్లు ప్రశ్నార్థకం చేశాయనేది వాస్తవం. అది ఇప్పటికైనా ఇండస్ట్రీ తెలుసుకుంటే బెటర్.